నేను మీకు విషయం చెప్పనా? చెప్పు. నాకు రాత్రి కల్లో 50,000 దొరికినీరా. దాని తర్వాత ఏముంది, తెల్లారిపోయింది. అయ్యో, తెల్లారికి ముందు బ్యాంక్ లో వేసేసుకోవచ్చు కదా అత్త. ఆంటీ ఒక మ్యాగీ ప్యాకెట్ ఇరా. 2 minutes అమ్మా ఇస్తాను. పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్ళి చేసుకుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదిగోమ్మా, ఇంటికి వెళ్ళి చేసుకో. థ్యాంక్స్ అండి, ఖాతాలో రాసుకోండి. ట్యూషన్కి వెళ్తూ గాని మాకు 20 రూపాయలు ఇస్తావు, దారిలో వెళ్ళేటప్పుడు కొనుక్కుంటా. ఇస్తాను కానీ ఇప్పుడు చెప్పింది ఇంగ్లీష్ లో చెప్పు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇస్తాయి, లేకపోతే ఇవ్వు బాగా. అత్త, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం ఇస్తావా? గూగుల్ ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం ఇచ్చింది. మరి గూగుల్ ఏ స్కూల్లో చదువుకుంది? ఎందుకంత పక్కింటోళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, ఎందుకంటావు? అరే వాళ్ళకి 1000 ఉంటాయిరా, మనకి ఎందుకు? తలో ఒక 500 తీసుకుంటే సరిపోద్దిగా, గొడవ ఎందుకు? ఆంటీ ఒక సంతూర్ సబ్బీరా. ఎంత అండి? 40 రూపాయలు. తగ్గదా ఆంటీ? రోజు స్నానం చేయి, తగ్గిపోయింది. బాగైందా? కొందరు అన్నం తిని కొనుక్కుంటారు, కొందరు నిద్ర వస్తే అనుకుంటారు. నేను 3వ రకం, ఫోన్ లో డేటా అయిపోతే పడుకుంటాను. ఎంత మంచి పేరు ఉండని, కానీ మా అమ్మ కోపం వస్తే నన్ను బాటుకోవని అని. మీ అమ్మ నిన్ను ఎందుకు తిడుతుంది? ఇంట్లో ఉప్పు అయిపోయిందని పేస్ట్ లో ఉప్పు ఉండిద్ది కదా అని కూరలో పేస్ట్ వేసేసా. అంటే ఒక 5 చుక్కలు చాక్లెట్ ఇస్తారా? 5 చుక్కల చాక్లెటా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 5 చుక్కల చాక్లెటా? ఆంటీ ఒక 5 స్టార్ ఇస్తా. ఇదిగో ఆంటీ, ఇదే అండి 5 చుక్కల చాక్లెట్. ఇదా? ఇది 5 స్టార్ చాక్లెట్ కదా. అవునండి. 5 చుక్కల చాక్లెట్ అంటే 5 స్టార్ చాక్లెటా?